హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. కశ్మీర్లో ఏం జరుగుతోంది? పెహల్గామ్లో టూరిస్టులు అంటే ఆ ప్రాంతాల్లో ఎవరైతే ప్రకృతిని ఆస్వాదించడం కోసం టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళ పైన టెర్రరిస్టుల మూక దాడి చేసింది. ఈ టెర్రరిస్టులు ద రెసిస్టెన్స్ ఫోరం అని చెప్పుకుంది. ఈ కాల్పుల్లో అంటే టెర్రరిస్టులు తెగబడి చేసిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. మరో 20 మంది సీరియస్‌గా ఉన్నారు. సో, ఈ సంఘటనకు సంబంధించి మనం మాట్లాడాలంటే టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్ ప్రాయోజిత టెర్రరిస్టులుగా భావిస్తున్న వాళ్ళు ఈ దాడికి తెగబడ్డానికి వెనుక మనకు ప్రధానంగా కనిపిస్తున్న ఒక అంశం ఏంటంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నాడు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెడ్డాలో పర్యటిస్తున్నారు. కరెక్ట్‌గా ఆ సమయంలోనే ఈ అటాక్ చేయడం అన్నది సహజంగానే ఆసక్తి కలిగిస్తున్న ఒక అంశం. ఇంకొకటి, మోడీ ఇమ్మీడియట్‌గా తన పర్యటన రద్దు చేసుకొని భారత్‌కి వచ్చేశారు. కానీ ఇది చాలా సీరియస్ ఇన్సిడెంట్ ఇది. అంటే పాకిస్తాన్‌కు మనకు మధ్య, భారతదేశానికి మధ్య వైరం ఉన్న సంగతి తెలుసు, శత్రుత్వం ఉన్న సంగతి తెలుసు. తరచూ పాకిస్తాన్ ఎన్ని విధాలుగా భారత్లో దాడులు జరపాలో, ఎన్ని విధాలుగా భారత్లో శాంతిని విచ్ఛిన్నం చేయాలో, ఎన్ని విధాలుగా భారత్లో విధ్వంసం సృష్టించాలో అన్ని విధాలుగా చాలా సందర్భాల్లో చేస్తూనే ఉంది. మీకు 2008 నవంబర్ 2008 మనందరికీ తెలుసు, బొంబాయి అటాక్ అంటాం మనం. ఇది 26/11గా పాపులర్ అయింది ఇది. సో, అంటే నవంబర్ 26న 2020 జరిగింది. ఓకే, ఈ ముంబై అటాక్ అంటాం మనం. సరిగ్గా అటువంటి అటాక్గానే మనం భావించాలి. ఎందుకంటే సాధారణంగా పాకిస్తాన్ ప్రాయోజిత టెర్రరిస్ట్ ఎవరైతే ఉంటారో, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు అందరూ కూడా ఏదర్ లష్కర్ ఎ తోయిబా ఆర్ జైషే మొహమ్మద్ ఆర్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ క్లెయిమ్ చేసుకుంటున్న పహల్గామ్ ఇన్సిడెంట్ క్లెయిమ్ చేసుకుంటున్న ది రెసిస్టెన్స్ ఫోరం కూడా, టీఆర్ఎఫ్ కూడా ప్రజలపైన దాడులు చేసింది. ముంబైలో కూడా సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపిన విషయం, ఎంతోమందిని కాల్చి చంపిన విషయం, అటువంటి దురాగతానికి పాల్పడిన విషయం మాకు తెలుసు. ఇప్పుడు ఇక తాజాగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే, సాధారణంగా పుల్వామా ఇన్సిడెంట్ మనకు తెలుసు. 2019లో జరిగిన పుల్వామా ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. సో, పుల్వామాలో జరిగింది ఏమిటి అంటే, పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల వెహికల్స్ని పేల్చేశారు. ఈ పుల్వామా అటాక్లో దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్లు అనండి, లేకుంటే భారతదేశానికి సాయుధ బలగాలండి, అటువంటి బలగాలపైన దాడులు జరపడం ఒక రకంగా మనం దాన్ని టెర్రరిస్ట్ సంబంధించిన చర్య ఏమిటి అనేది మనం విశ్లేషించవచ్చు. కానీ సామాన్య ప్రజలపైన, టూరిస్టుల పైన అటాక్ చేయడం అనేది మాత్రం చాలా అత్యంత దారుణంగా ఇప్పుడు కనిపిస్తోంది. మొత్తం దేశాలన్నీ ఇవాళ, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ సంఘటనను ఖండిస్తున్నాయి, భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ మధ్య అంటే పాకిస్తాన్కు సంబంధించిన సైన్యాధిపతి, ఆర్మీ చీఫ్, అతని పేరు ఆసిఫ్ మునీర్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని పేరు ఆసిఫ్ మునీర్. ఇతను వచ్చేసి మనకు పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ చీఫ్, అంటే పాక్ ఆర్మీ చీఫ్. అతను ఏం చెప్పాడంటే, కాశ్మీర్ అనేది జుగులర్ వ్యాన్ అంటాం మనం. సో, కాశ్మీర్ అనేది మాకు అంటే పాకిస్తాన్కు దాన్ని ఏమంటారంటే జుగులర్, ఇంగ్లీష్లో జుగులర్ వెయిన్ అంటాం. వెయిన్ అంటే నరం అంటాం కదా, నరం. అంటే దీని అర్థం తెలుగులో ఏంటంటే, మామూలుగా మనకు తల, మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం. ఓకే, రక్తనాళం ఇది. సో, ఇది అత్యంత కీలకమైనది మనిషికి, ఏ మనిషికైనా సరే ఈ జుగులర్ వెయిన్ అనేది అత్యంత కీలకమైనది. అంటే మెదడు నుంచి గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళం అది, జుగులర్ సిర అంటాం మనం. ఈ సిర అటువంటిదని చెప్పాడు అతను. ఎవరు? ఆసిఫ్ మునీర్. అతను ఎవరిని ఉద్దేశించి చెప్పాడంటే, నాన్ రెసిడెంట్స్ పాకిస్తాన్ అంటే మనందరికీ తెలుసు, ఎన్ఆర్ఐ అంటాం మనం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. అంటే ఎవరైతే
ఇండియా వాళ్ళు విదేశాల్లో నివసిస్తారో వాళ్ళని మనం ఎన్ఆర్ఐ అంటాం. సో ఎన్ఆర్పి అనేది ఒకటి ఉంది, నాన్ రెసిడెంట్స్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు కానీ వేరే దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు, వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు అని మనం అనుకోవాలి. సో ఎన్ఆర్పికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్లకు సందేశం ఇస్తూ ఈ ఆసిఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవిగా మనం పరిగణించాలి. అంటే కశ్మీర్ అనేది మాకు అంటే పాకిస్తాన్కు కంఠానికి సంబంధించిన చాలా కీలకమైన నరమది, రక్తనాళము. ఆ రక్తనాళాన్ని మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని అన్నాడు ఆయన. ఈ మధ్యలో ఒక కామెంట్ చేశాడు. దీన్ని బట్టి వాళ్ళు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, అంటే పిఓకే ఏదైతే ఉందో దాని పట్ల వాళ్ళకున్న ఇష్యూను మనం అర్థం చేసుకోవచ్చు. పిఓకేని వాళ్ళు ఇప్పటికీ క్లెయిమ్ చేస్తున్నారు. ఏది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాదే అనేది పాకిస్తాన్ క్లెయిమ్. అది భారతదేశం ఏమో మొత్తం కాశ్మీర్ భూభాగం అంతా కూడా ఇండియాకు సంబంధించిందిగా భారతదేశం చెప్తోంది. సో ఎప్పుడైతే 2019లో 370 ఆర్టికల్ను రద్దు చేసిందో కేంద్ర ప్రభుత్వం, అక్కడి నుంచి ఈ సమస్య మొదలైందన్నట్టుగా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఓకే, ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో సమస్యలు ముదిరాయంటూ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. అదొక చర్చ. ఇక ఈ కశ్మీర్కు సంబంధించిన అంశంలోనే ఇవాళ అంటే పహల్గామ్ ఇన్సిడెంట్ ఇది మానవ హక్కుల ఉల్లంఘన మనందరికీ తెలుసు. పర్యాటకులపైన ఎవరు దాడి చేయలేదు. ఇప్పటిదాకా ఇటువంటి సంఘటన జరిగిన దాఖలాలు కూడా మనకెక్కడ కనిపించలేదు. అది కాశ్మీర్ కావచ్చు, మరొక చోట కావచ్చు. ఇండియాలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాశ్మీర్లో కూడా పహల్గామ్తో పాటుగా చాలా ఇంట్రెస్టింగ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. ఈ సమ్మర్లో చాలామంది వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అట్లాగే చాలామంది వెళ్ళారు అక్కడికి. అక్కడ అటువంటి పర్యాటకుల పైన ఆర్మీ డ్రెస్సులలో వచ్చి అటాక్ చేశారు. అయితే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ అతని పేరు, పాకిస్తాన్కు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖ్వాజా. ఇతను ఏమంటాడంటే ఇవాళ అంటే పహల్గామ్ ఇన్సిడెంట్ ఇంకా పచ్చిగా ఉండగానే అతను ఏం చెప్పాడంటే అతను అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు. అగ్నికి ఆజ్యం. అసలే ఇటువంటి ఇన్సిడెంట్ పట్ల భారతదేశం చాలా సీరియస్గా ఉంది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. సో ఈయన ప్రకటన ఈ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఏం చెప్పాడంటే ఇండియాలోనే ఉన్న అనేక టెర్రరిస్ట్ గ్రూప్స్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలు ఇటువంటి ఇన్సిడెంట్స్కు పాల్పడి ఉంటాయి. ఇది పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పేశాడు అతను. చూడండి, పాకిస్తాన్ ఈ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోవడానికి, ఈ ఇన్సిడెంట్తో తమకు సంబంధం లేదని చెప్పడానికి డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ రంగంలోకి దిగి ఈ సంఘటనతో, పహల్గామ్ సంఘటనతో పాకిస్తాన్కు సంబంధం లేదు, ఇండియాలోనే ఉన్న అంటే నాగాలాండ్ కావచ్చు, త్రిపుర లేకుంటే మణిపూర్ వగైరా అండ్ ఛత్తీస్గఢ్ వరకు ఏవైతే రకరకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటి హస్తం ఉండొచ్చు. అటువంటి సంస్థలే అంటే మీ దేశంలోని అంతర్గతంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలే ఈ దాడి జరిపి ఉంటాయి తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదని ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మనకు కనిపిస్తోంది. అందువల్ల ఈ ఇన్సిడెంట్ను ఎట్లా చూడాలి అనే దానికి సంబంధించి రకరకాల ఇవి జరుగుతున్నాయి అనుకోండి, వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఇది భారత్ పాకిస్తాన్కు మధ్య ఏదైతే ఒక అంటే ఇప్పుడు ఒక చాలా అత్యంత సున్నితమైన పరిస్థితి ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. సరే, పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తుందా, ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి ఈ సంఘటన కారణమవుతుందా కాదా, యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాలను మనం మాట్లాడడానికి లేదు. అటువంటి వాతావరణం ఏది లేదు. కానీ ఈ సంఘటన పర్యాటకులపైన విచక్షణరహితంగా కాల్పులు జరిపి మట్టుబెట్టిన సంఘటన, పొట్టన పెట్టుకున్న సంఘటన, ఈ టెర్రరిస్టు చర్య విషయంలో భారత్ చాలా సీరియస్గా ఉంది. ప్రధానమంత్రి మోడీ తన పర్యటనను హుటాహుటిన రద్దు చేసుకొని ఇండియాకు వచ్చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్కు వెళ్ళి అక్కడి పరిస్థితులన్నింటినీ ఆయన సమీక్షించారు. పహల్గామ్లో ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళి పరిశీలించారు. ఈ కాంటెక్స్ట్లో ఇదంతా జరుగుతున్నప్పుడు అసలు ఇప్పుడు నిజంగా కూడా యుద్ధం జరిగింది అనుకుందాం. ఎవరు గెలుస్తారంటే అసలు నిజానికి
పాకిస్తాన్కు మనకు ఒకవేళ సాయుధ బలగాలకు సంబంధించి చూసుకుంటే మనకంటే వాళ్ళు అంటే భారత్ కంటే పాకిస్తాన్కి వచ్చేసి 5 రెట్లకు కంటే తక్కువ ఉంది వాళ్ళ వాళ్ళ బలగాలు. అంటే 5 టైమ్స్ 5 రెట్లు తక్కువ. ఇది ఆర్మీ బలగాలు అంటే సైనిక బలగాలు. అంటే సైనిక సంపత్తి అంటాం కదా, సైనిక సంపత్తి భారత్ కంటే 5 రెట్లు తక్కువ. ఇది పాకిస్తాన్ బలం. సో ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది. అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు. పాకిస్తాన్ భారతదేశం 1947లో డివైడ్ అయిన తర్వాత ఇప్పటికీ దాదాపు 4 రకాల యుద్ధాలు జరిగాయి. రకరకాల యుద్ధాలు, పోరాటాలు జరిగాయి. బట్ ఈ రకమైన ఇన్సిడెంట్ జరగడం అన్నది దీన్ని ఇండియా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా మనం భావించాలి. దీన్ని ఎట్లా అంటే భారత్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ మీటింగ్స్ కూడా నిర్వహించారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో. సో ఇప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? సో ప్రతీకారం తీసుకుంటామని అమిత్ షా చెప్పారు. అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మరి కొంతమంది కూడా చెప్తున్నారు. సో ఈ ప్రతీకారం ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన ఇప్పుడు రకరకాల ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. ఇది యుద్ధం దాకా వెళుతుందా, లేక మరేదైనా రూపంలో అంటే గతంలో ఏదైతే ఇండియా పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపిందో అటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిపి టెర్రరిస్టులను అక్కడి నుంచి తుడిచిపెట్టడానికి ఏమైనా ఆ క్యాంప్స్ మీద అటాక్ చేసి వాళ్ళని తుడిచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందా ఏమిటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.